ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే మండే వ్లాగ్ అండి. మండే రోజు నేను ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి. ఇక్కడ వచ్చేసరికి నేను మండే రోజు ఏమేమి పనులు చేశానో చూపిస్తాను. డైలీ రొటీన్ పనులే కదా అని అనుకోవద్దండి. కొంతమంది వేరే వాళ్ళ పనులు చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా చక్క పనులు చేసుకుంటూ ఉంటారు కదండి. అలా ఒక్కళ్ళైనా ఇన్స్పైర్ అవుతారని చెప్పి చూపిస్తున్నానండి. మన ఛానల్లో వచ్చేసరికి మేము చేసే మసాలా వ్యాపారం గురించి, అలాగే మా డైలీ బ్లాగ్స్ డైలీ రొటీన్ గురించే వస్తాయండి. ఓకేనా? ఈరోజు వచ్చేసరికి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను మండే రోజు వచ్చేసరికి మార్నింగే లెగవటం వల్ల పని అనేది చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఏ హడావిడి లేకుండా చాలా పీస్ఫుల్గా చేసుకోవచ్చు అనమాట. తెల్లవారుజామునే లెగిస్తే మనం అలాగే టైం అనేది ఈ టైంకి చేసుకోవాలి అని ఎస్టిమేషన్ వేసుకొని ముందు రోజే అన్నీ ఏమేమి చేసుకోవాలని ప్రిపేర్గా పెట్టుకుంటే మనకి ఏ పనైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మనకి టైం అనేది ఎక్కువ పట్టదు. అలాగే దాంతో పాటు ఇంకొక పని చేసుకుంటా వెళ్తే టైం అనేది ఎక్కువ పట్టదు. అలాగే ఏ హడావిడి లేకుండా పని అనేది చేసుకోవచ్చు అనమాట. నేను అలాగే చేస్తాను. పక్కన గ్యాస్ మీద వంట చేస్తానే మిగతా పనులు ఏమన్నా చిన్నవి ఉంటే అవి చేస్తూ ఉంటానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ మీద అన్నం కూర వేసేసి ఒక పక్కన టిఫిన్కి ఏమేమి కావాలో అలా రెడీ చేసుకుంటూ ఉంటానన్నమాట. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి టైము సేవ్ అయ్యిద్ది. అలాగే పని కూడా తొందరగా అయిపోయిద్ది అనమాట. మనం ఏ హడావిడి పడకుండా చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ చూసారు కదండి, నేను మార్నింగ్ లేసేస్తాను. 5కి అలా లేసేస్తాను అనమాట. అలా లెగిసి ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి తర్వాత కాఫీ తాగుతాను అనమాట. మనం ఎవ్రీడే అలా ప్రశాంతంగా మార్నింగే లెగవటం వల్ల ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదండి. అలా డైలీ అలా లెగిసేసి ఇల్లు చిమ్మేసేస్తాను. ఇల్లు చిమ్మని తర్వాత వెంటనే వచ్చేసరికి నేను ఏం టిఫిన్ చేయాలా అని ముందు రోజే ప్రిపేర్ అయ్యి ఉంటాను కాబట్టి దానికి సంబంధించిన చట్నీ అలాగే పిండ్లు అన్నీ రెడీగా పెట్టుకుంటాను. ముందు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాతే ఏ పనైనా చేసుకుంటానండి నేను. ఇంకా రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకా ముందు గ్యాస్ మీద అన్నం ఒక పక్కన, అలాగే కూరకి ఏం కావాలో పక్కన పెట్టేసేసి కూర చేసేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఆ రోజు మండే రోజు టిఫిన్ కోసం అని చెప్పేసి అట్టుకు పోసాను కదండి, అట్టు వేయటానికి అని చెప్పేసి అట్టు పిండి కలిపి పెట్టుకున్నాను. అలాగే వచ్చేసరికి చట్నీ కోసం అని చెప్పి అన్నీ వేయించేసేసాను అనమాట. అవన్నీ వేయించి ఒక పక్కన చల్లారేలోపు ఇక్కడ గ్యాస్ మీద వచ్చేసరికి ఒక పక్కన అన్నం పెట్టాను. అలాగే ఒక పక్కన టమాటా కూర అనేది చేస్తున్నానండి. ఏదైనా మనం పిల్లల్ని స్కూల్కి పంపించాలి కాబట్టి ఏదైనా సింపుల్గా అయిపోయే కర్రీస్ కానీ సింపుల్గా అయ్యే రైస్ రెసిపీస్ కానీ చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే టైం అనేది ఎక్కువ పట్టకుండా ఉండిద్ది అనమాట. ఇక్కడ చూసారు కదండి, టమాటా కర్రీ అనేది అయిపోయిందనమాట. మనం చాలా సింపుల్ వేలో చేసుకునే టమాటా కర్రీనే మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇక్కడ నాది కర్రీ అనేది అయిపోయింది. అలాగే ఒక పక్కన కూడా అన్నం అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మనం పిల్లల్ని పంపించే ముందు ఏ హడావిడి లేకుండా ఉంటే పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ కరెక్ట్గా ఇచ్చి పంపించచ్చు అనమాట. అందుకని మనం ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ చూసారు కదండి, కర్రీ అనేది అయిపోయింది. అలాగే ఆల్రెడీ ఒక పక్కన అన్నం అనేది కూడా పెట్టేశాను నేను. అన్నం కూడా ఉడికిపోయిందండి, కర్రీతో పాటే ఉడికిపోయిందనమాట. ఇంకా అన్నం చల్లారటం కోసం అని చెప్పేసి అన్నం అనేది పక్కన పెట్టేశాను. ప్లేట్లో పెట్టేసి అన్నం చల్లారిపోతుంది. ఈలోపు వచ్చేసరికి నేను ఇంకా గ్యాస్ మీద నీళ్ళు పెట్టేసుకొని ఇంకా టిఫిన్కి సంబంధించినవి అన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఈలోపు వచ్చేసరికి నీళ్ళు అవి కాగిపోతూ ఉంటాయి. ఇంకా మా పాపని రెడీ చేసేసి ఇంకా తనకు టిఫిన్ అనేది వేసి పెట్టేస్తానండి. ఇక్కడ చూసారు కదా, దోసపిండిని నేను ముందు రోజే వేసేసుకున్నాను. కొంచెం పక్కకు తీసుకొని మా పాపకి నాకు సరిపోయేంత తీసుకొని పిండి నీళ్ళు ఉప్పు కలిపేసేసానండి. ఈలోపు అది కొంచెం నాంతా ఉండిద్ది కాబట్టి పక్కన పెట్టేశాను. తర్వాత వచ్చేసరికి ఇంకా మా పాపని రెడీ వచ్చేసేసి తనకి టిఫిన్ అనేది వేసి ఇచ్చేసాను అనమాట. నేనైతే మా పాపని దించవచ్చు కానీ టిఫిన్ చేయను. అప్పుడు దాకా ఏంటంటే టిఫిన్ వేసేసి పక్కన పెట్టుకుంటాం. మళ్ళీ మా పాపని దించి వచ్చినాక వేసుకోవడానికి చిరాగ్గా అనిపించిద్ది అని చెప్పి టిఫిన్ నాకు అయినా సరే వేసేసి పక్కన పెట్టుకొని వెళ్తాను. ఎందుకంటే మళ్ళీ వచ్చినాక బద్ధకం వచ్చిందంటే అసలు తిన్నని చెప్పేసి వేసేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఎవరైనా సరే పేరెంట్స్ అంతే కదండి, వాళ్ళ పిల్లల వరకు చూస్తారు. మళ్ళీ వాళ్ళకి చేసుకోవాలంటే బద్ధకంగా అనిపించిద్ది కదా. అందుకని చెప్పేసి నాకు అలానే అనిపించిద్ది అనమాట. అందుకే మా పాప వరకు వేసేసి నాకు కూడా వేసేసుకుంటాను అనమాట. చల్లారిపోతే చల్లారిపోయినాయి అని చెప్పేసి ఇక్కడ మా పాపకి నేను ఆ దోశ వేసి ఇచ్చేసాను.
పెట్టుకుంటాను. అలాగే నేను 2 డేస్కి అని చెప్పేసి పోసేస్తానండి దోశకి. అలాగే చట్నీ కూడా 2 డేస్కి అని చెప్పి చేసేసాను, ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు కదా అని చెప్పేసి. ఇంకా అదే సరిపోయిద్ది అనమాట. మా పాపకి నాకు మాత్రమే టిఫిన్ అనేది ఇంట్లో చేస్తానండి. మా హస్బెండ్ లైన్కి వెళ్తారు కాబట్టి బయటే తినేసి వస్తారనమాట. ఇంకా మా పాపని రెడీ చేపిచ్చేసాను. ఇంకా తను వచ్చి టిఫిన్ తీసుకెళ్ళి తను తింటా ఉంటే ఇంకా నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేసేస్తూ ఉంటానన్నమాట. తనకి ఏం కావాలో కూడా ఏ స్నాక్స్ పెట్టాలో కూడా ముందు రోజే అడిగి కనుక్కుంటానండి. అలాగే ఏ టైంకి ఏ పని ఎంత టైం పట్టిద్దో కూడా ముందే చూసుకొని పక్కన పెట్టుకుంటానన్నమాట. ఎందుకంటే నాకు హడావిడిగా చేసుకుంటే మళ్ళీ ఇబ్బందిగా అనిపించిద్దని హడావిడి లేకుండా చేసుకోవడానికే చూస్తానండి. మార్నింగ్ లెగిస్తే ముందు లెగుస్తాము, ఏమైంది అంతగా అయితే మధ్యాహ్నం అయినా పడుకోవచ్చు కదా అని చెప్పేసి మార్నింగ్ పెందలాడే లెగుస్తాను. ఇక్కడ లంచ్ బాక్స్ పెట్టేస్తున్నానండి మా పాపకి. మా పాపని అడిగి టమాటా కర్రీ చేశాను కదా, తన లంచ్ బాక్స్ పెట్టేసేసాను. అలాగే టమాటా కర్రీ వేసానండి. నేను నిన్న పంపిస్తా అన్నంలో నెయ్యి వేయటం మర్చిపోయాను. అందుకే ఒక్కొక్కసారి ఇలా హడావిడి లేకుండా ఉండాలంటే మనం మార్నింగే లెగిసి ప్రశాంతంగా పనులు చేసుకుంటే సరిపోతుంది. అక్కడికి నేను నెయ్యి డబ్బా తెచ్చి పక్కనే పెట్టుకున్నాను, అయినా మర్చిపోయానండి. మంట వేసిందంటే ఈవినింగ్ వచ్చినాక చెప్తుంది. నెయ్యి లేకుండా అస్సలు తిందు, నెయ్యి ఎక్కువ వేసుకొని తినిద్ది అనమాట. నెయ్యి లేకుండా ముద్ద అనేది నోట్లో పెట్టుకోదు. ఏదైనా సరే పచ్చడైనా పప్పు అయినా లేకపోతే చారైనా సరే ఏదైనా సరే కారం లేనిదైనా సరే నెయ్యి అనేది కంపల్సరీ ఉండాల్సిందేనండి. ఇక్కడ నేను లంచ్ బాక్స్ అనేది పెట్టేసేసాను. ఇంకా మా పాపని నేనే తీసుకువెళ్ళాలి కాబట్టి ఇంకా తన్ని ఆటో ఎక్కించి నేను దించేసి వచ్చానండి. చాలా కష్టంగా ఉంటుంది నడిచి వచ్చేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. బండి ఇప్పుడిప్పుడే స్లోగా వస్తుందని ఆగుతున్నాను. ఇంకో నెల రోజులు ఎట్లా కొట్టి ఆగి నేనే వేసుకెళ్ళాలనుకుంటున్నాను. ఇంక నేనే తీసుకెళ్దాం అనుకుంటున్నానండి బండి వేసుకొని. అలాగే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను టిఫిన్ తినేసేసి టీ తాగుతున్నానండి. నాకు కంపల్సరీ డైలీ టిఫిన్ తినగానే టీ అనేది కంపల్సరీ ఉండాలండి. మీలో ఎంతమందికి టిఫిన్ తినగానే టీ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేను టీ తాగి ఒక గంట అన్నా రెస్ట్ తీసుకుంటానండి. అలా రెస్ట్ తీసుకోకపోతే ఇంకా పని అనేది చేయలేను, అలాగే పని కూడా సరిగ్గా సాగదనమాట. అందుకని చెప్పి రెస్ట్ తీసుకుని నేను పని మొదలు పెడతాను. పైగా హడావిడిగా అమ్మో పని అయిపోవాలి అనుకుంటే అవ్వదు కదా, అందుకని చెప్పి స్లోగా నిదానంగానే చేస్తాను. ఇక్కడ ఏమేమి అవసరమో మా మసాలా వ్యాపారానికి వాటి వరకు పోస్తున్నానండి. అలాగే మీలో ఎవరైనా ఈ వ్యాపారం స్టార్ట్ చేశారా అండి? అసలు ఇప్పుడు ప్రజెంట్ మీ వ్యాపారం ఎలా రన్నింగ్ అవుతుందో కామెంట్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసరికి డైలీ జీరా తాలింపు అలాగే మిరియాలు కిస్మిస్ అయి కంపల్సరీ కాబట్టి వాటి వరకు పోసేసానండి. కాకపోతే ఇదివరకు లాగా రోజుకి 15 అట్టలు 10 అట్టలు అలా కాకుండా ఒక 6 అట్టలు కావాల్సి వస్తే వాటి వరకు పోస్తున్నాను అనమాట. అలాగే మా పాప ఎప్పటి నుంచో ఈయనకి అంది ప్యాడ్ కావాలని అడిగితే ఇంకా వస్తా మా పాపని తీసుకొస్తా ప్యాడ్ అనేది తీసుకొచ్చామన్నమాట. తనకి ఏ ఐటమ్ అయినా సరే యూనికాన్దే కావాలి. ఎరేజర్ అయితే యూనికాన్ ఎరేజర్, జామెంట్రీ అయితే యూనికాన్ జామెంట్రీ, ఇలా యూనికాన్యే అడిగిద్ది. మ్యాక్సిమం ఏ వస్తువు అయినా సరే యూనికాన్ షేప్లో ఉండేవి అడిగిద్ది అనమాట. ఇలా అలాగే ప్యాడ్ కూడా యూనికాన్ షేప్లో అడిగింది. అలాగే ఈవినింగ్ పని మొత్తం అయిపోగానే కూరగాయలు అవి సర్దాలని గుర్తొచ్చి ఒక్కొక్కటి సర్దేసేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశానండి. చూసారు కదండి, ఇదే నా డైలీ వ్లాగ్ అనమాట. నచ్చిందా అండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మా వ్యాపారంలో ఏదన్నా డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అడగండి. బాయ్ అండి.